మాయ కార్ కథ భాగం 1 కొత్త ప్రారంభం. వివేక్ ఒక మంచి విద్యార్థి. అతను చిన్నప్పటి నుంచి ఆలోచనలు పెద్దవే, కలలు అంతే పెద్దవి. బేబీగా ఉండగానే అతనికి టెంపో, కార్లు, ట్రక్కులు, బైకులు అన్నీ ఇష్టం. స్కూల్ ఫంక్షన్లలో ఎప్పుడూ కార్ల మీద కథలు చెప్తూ, అనేక ప్రశ్నలు అడుగుతూ గడిపేవాడు. ఇతనికి యాంత్రిక విభాగం అంటే చాలా ఇష్టం. అతనికి వయస్సు 18 సంవత్సరాలు అయినప్పటికీ, అతను కార్ల గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయాసలు చేసి ఉంటాడు. ఒకరోజు, ఇంట్లో అన్నీ పర్యవేక్షణ చేస్తున్నప్పుడు, తన నాన్న సత్యవాన్ తనతో ఒక ముఖ్యమైన విషయానికి చెప్పాడు. వివేక్, నేను ఓ నూతన కార్ కొనుగోలు చేస్తున్నాను. కాని ఇది సామాన్య కార్ కాదు. ఇది అనేక శక్తులను కలిగి ఉన్న ఒక మాయ కార్. అది వినగానే, వివేక్ ఒక్కసారిగా అంగీకరించాడు. ఏమిటి నాన్నా, మీరు మాయ కార్ గురించి మాట్లాడుతున్నారా? అవును, సత్యవాన్ జవాబు ఇచ్చాడు. ఈ కార్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది సమయం, స్థలాన్ని మారుస్తూ, మనల్ని అవసరమైన చోట చొప్పించి తీసుకెళ్లగలదు. కాని ఇందులో ఒక ప్రత్యేక నియమం ఉంది. ఎవరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారో, వారి మనసు స్ఫూర్తిగా మారిపోతుంది. భాగం 2 మాయ కార్ ప్రథమ ప్రయోగం. కొన్ని రోజుల్లో, నాన్న నూతన కార్ను ఇంటికి తీసుకొని వచ్చారు. అది ఒక సాధారణ కారుగా కనిపించినా, ఆపై దాని ఇన్సైడ్ బహిరంగ ప్రపంచానికి పక్కనే ఉండే ప్రత్యేకమైన గోప్యమైన ప్రపంచం. వివేక్ మొదటి ప్రయాణాన్ని అనుకుంటే, అతను కలలు కనసాగాడు. తన నాన్నతో ఒక ప్రయాణానికి వెళ్లడానికి కార్ను ప్రేరేపించాడు. కార్ని స్టార్ట్ చేస్తే, అది సున్నితంగా నడిచింది. ప్రయాణం మధ్యలో, ఈ కార్ యొక్క మాయ కార్యాచరణను మొదలుపెట్టింది. ఒకే కార్, కొన్ని క్షణాల్లో వారి సమయం మారిపోయింది. వారు ఇప్పుడు అతి ముఖ్యమైన క్షణానికి చేరుకున్నారు. ఇది నిజమేనా అని వివేక్ ఆశ్చర్యంతో అడిగాడు. అవును, ఇది మా మాయ కార్, నాన్న చెప్పారు. భాగం 3 సమయం మరియు స్థలం మార్పు. కారులో ప్రయాణం చేసే సమయం సరిపోలడం లేదు. వారి ప్రపంచం ముందు ఉన్న అడవి, దారి, మరియు సముద్రం దగ్గర ఉన్న ప్రాంతాలను చూసి, వివేక్ మాయ కార్ యొక్క ప్రయోజనాలు గురించి మరింత తెలుసుకున్నాడు. మనం ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో, అక్కడికి వెళ్ళిపోవచ్చు, అని నాన్న చెప్పారు. వివేక్, తన నాన్నతో కలసి అనేక ప్రయాణాలు చేసి, పూర్వకాలంలో, భవిష్యత్తులో, పలుచోట్ల సాహసంగా తిరిగాడు. అతను ఇప్పుడు ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఉండాలో, ఏమి చేయాలో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మొదలు పెట్టాడు. ఈ కార్ అతనికి అత్యంత ఉపయోగకరమైన గైడ్ అవుతుంది. భాగం 4 మాయ కార్ యొక్క ప్రమాదం. సోమవారం రోజు, వివేక్ మరియు అతని నాన్న మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఉత్సాహంగా బయలుదేరారు. అయితే, అక్కడ వారు చూసిన దృశ్యం వారి హృదయాలను కలిచివేసింది. కార్ యొక్క మాయ కారణంగా, వారి సమయం అశుభంగా మారిపోయింది. వారికి ముందుగా కనిపించిన సమయం మరియు స్థలం అసలు స్థితిలో పరిగణించబడలేదు. అక్కడ వారు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అదే సమయంలో, ఈ కార్ యొక్క మాయ, దాని శక్తులు, ప్రతి ఒక్కరికీ భయంకరంగా మారాయి. కార్ యొక్క శక్తిని సమర్థవంతంగా ఉపయోగించకపోతే, అది ఎంతో ప్రమాదకరమవుతుందని వివేక్ అర్థం చేసుకున్నాడు. భాగం 5 మాయ కార్ మరియు గమనించే మార్గం. అప్పటికే, వివేక్ ఈ కార్ యొక్క శక్తులను ఎలా వాడాలో నేర్చుకున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలను పొందేలా, వారు మరో ప్రయాణం ప్రారంభించారు. కాని ఇప్పుడు వివేక్ పరిణతుడయ్యాడు. మాయ కార్తో ప్రయాణం చేయడం ఒక జాగ్రత్త అవసరం. వివేక్, కార్ యొక్క శక్తిని ఎంతగానో నియంత్రించడం ప్రారంభించాడు. అతను, తాత్వికంగా, ఈ కార్ ద్వారా సమయం మరియు స్థలాన్ని మార్చడంతో దాని మాయను సమర్థవంతంగా వాడి, కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్చుకున్నాడు. భాగం 6 ముగింపు. ఈ కథ యొక్క ముగింపు విభాగంలో, వివేక్ తన నాన్నతో మాయ కార్ యొక్క అనేక ప్రయోజనాలను ఉపయోగించి, సమాజానికి సాయపడటానికి నిర్ణయించుకున్నాడు. ఈ కార్, దాని మాయ, ఎప్పటికీ మనకు నయం చేసేవిగా మారాలని నేను కోరుకుంటున్నాను, అని వివేక్ గర్వంగా చెప్పాడు. మాయ కార్ లైఫ్లో నిజమైన ప్రయోజనాన్ని తీసుకురావాలని, ఒకసారి సమయం మనకు ఎలా మార్పులు చేస్తుందో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో మనం నేర్చుకోవాలని పాఠం ఇచ్చింది.
ముగింపు ఇది ఒక ఊహాత్మకమైన కథ. ఈ కథలో మాయ కార్ దాని వినియోగదారులను సమయం, స్థలాన్ని మారుస్తూ, వివేక్ను జీవితంలో కొన్ని గొప్ప పాఠాలను నేర్చుకునేలా చేయగలదు.